జబర్దస్త్ అనే షో ద్వారా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు హైపర్ ఆది. ఇక ఇప్పుడు జబర్దస్త్ షోలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఈటీవీ ప్రసారమయ్యే ఇతర షోలలో మాత్రం సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హైపర్ ఆది కొన్ని సినిమాలకు కూడా రచయితగా పనిచేశారు. తన డైలాగ్స్ తో అందరినీ మెప్పించాడని చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో అటు రాజకీయ వ్యవహారాల్లో కూడా చురుగ్గా ఉంటున్నాడు హైపర్ ఆది. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినప్పటికీ ఇక తన అభిమాన నాయకుల తరపున ఎంతో పవర్ఫుల్ స్పీచ్లు ఇస్తూ ఎప్పుడు టాక్ ఆఫ్ పాలిటిక్స్ గా మారిపోతున్నాడని చెప్పాలి. అయితే ఇలా గత కొంతకాలం నుంచి పాలిటిక్స్ కు సంబంధించి స్పీచ్లు ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు ఈ మాజీ జబర్దస్త్ కమెడియన్. ఇక ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏకంగా జనసేన పార్టీలో చేరబోతున్నారట. జూలై మొదటి వారంలోనే అతను జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే హైపర్ ఆది జనసేన తరపున ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గురించి ఆది ఇచ్చిన స్పీచ్లు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీంతో పవన్ కళ్యాణ్ గెలవడంతో ఆది కూడా తన వంతు పాత్ర పోషించాడని చెప్పాలి. ఇలా జనసేన పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడిన హైపర్ ఆదికి జనసేన పార్టీ బంపర్ ఆఫర్ చేసిందట. ఏకంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టబోతున్నారట. దీంతో ఈ విషయం తెలిసిన హైపర్ ఆది జాక్పట్ కొట్టేశాడంటూ అందరూ చర్చించుకుంటున్నారు. కాగా హైపర్ ఆది సహా మరికొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ కూడా అటు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో కొన్ని రోజుల పాటు ఉండి ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించారు. అయితే రోజా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక చివరికి పవన్ కు సపోర్ట్ గా నిలిచినందుకు జబర్దస్త్ కమెడియన్స్ ను కూడా వదలలేదు. ఆమె మాటలు విన్న సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్ళు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. మెగా హీరోల సినిమాలో వరుస అవకాశాలు అందుకుంటున్న హైపర్ ఆది మెగా భక్తిని చాటుకుంటూ జనసేన ఎన్నికల ప్రచారం ఇతర కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అతనితో పాటు జబర్దస్త్ కమెడియన్లు చాలా మందిని రంగంలోకి దింపాడు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ టీమ్ కు పవన్ కళ్యాణ్ ఏదైనా పొజిషన్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏపీలో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని సినీ నటుడు హైపర్ ఆది ఇప్పటికే స్పష్టం చేశాడు. తాను ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అని కూడా వ్యాఖ్యానించారు. కూటమి అనే సినిమా 164 రోజులు ఆడిందని, బైక్ పై తండ్రిని కూర్చోబెట్టి తీసుకెళ్లినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడి కళ్ళల్లో అది చూశానన్నారు. లంక దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్లు ఎన్నికల్లో విజయం తర్వాత చిరంజీవి దగ్గరికి పవన్ అలా వెళ్లారన్నారు. అంతకంటే ఎమోషనల్ మూమెంట్ మరొకటి ఉండదని చెప్పిన విషయం తెలిసిందే.